ఇప్పుడు మీకు ప్రముఖ రచయిత చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మగారు రచించిన పెండ్లి చూపులు అనే కథను చదివి వినిపిస్తాను. ఫోన్ చేయబోయే ముందు ఆ తండ్రి తన కూతురును, అమ్మా, బాగా ఆలోచించావా? దీనంగా అడిగాడు. యస్ నాన్నా, నేను నీకు తగను అన్నమాటతో నాకు వారి గొప్ప వ్యక్తిత్వం గోచరించింది నాన్నా, అందుకే నవ్వింది భూదేవి. వీధి వాకిట్లో సీతాపతి ఆత్రంగా నిరీక్షిస్తున్నాడు. అప్పటికి అరగంటలో 3 సార్లు వీధిలోకి, ఇంట్లోకి నడిచాడు. కారణం, పెద్ద కూతురు భూదేవికి పెండ్లి చూపులు. అవసరం తీర్చుకునేందుకు రెస్ట్ రూముకు వెళ్లాడు. వాకిట్లో ఆటో వచ్చి ఆగింది. ముందు సీట్లో డ్రైవరు ప్రక్కన ఉన్న పెండ్లి కొడుకు బాలరాజు తలుపుకుంటూ దిగి, ప్యాంట్ పాకెట్ నుంచి దువ్వెనను బయటకు తీసి చెరిగిన తలను సరిచేసుకుని రిక్షావాలాకు డబ్బులిచ్చాడు. ఆ ఇంటి వీధి వైపున ఉన్న కిటికీ ద్వారా వాకిటి ముందు దిగిన వారిని పెండ్లి కూతురు భూదేవి, ఆమె చెల్లి శ్రీదేవి చూచారు. బాలరాజు తల సింగారాన్ని ఇరువురూ చూచారు. చాలు చాలు అంది శ్రీదేవి నవ్వుతూ. ఆ మాటలు బాలరాజుకు వినిపించాయి. బిత్తరపోయి 3 వైపులా చూచాడు. రిక్షా వెనుక నుండి బాలరాజు అమ్మ గౌరమ్మ, మేనమామ ముత్యాలరావు వారి సతీమణి చంద్రిక దిగారు. ఏయ్, నోరు మూయవే! శ్రీదేవి నోటికి తన చేతిని అడ్డం పెట్టింది భూదేవి. ఏమండి, వాళ్ళు వచ్చారండి. భర్తగారికి సిగ్నల్ ఇచ్చింది అర్ధాంగే చంగాళమ్మ. వీధిలోనికి పరుగెత్తాడు సీతాపతి. వారిని చూచి నవ్వుతూ, రండి రండి స్వాగతం పలికాడు. వీరు ముందు, ఆ వెనకాల ఆ నలుగురు ఇంటి వరండాలో ప్రవేశించారు. కూర్చోండి సార్ అన్నాడు సీతాపతి. నలుగురూ కుర్చీలలో కూర్చున్నారు. సీతాపతి ఇంట్లోకి పరుగెత్తాడు. 5 నిమిషాల్లో తను, భార్య గ్లాసులు జగ్గుతో వరండాలోనికి వచ్చారు. జగ్గులో ఉన్నది నిమ్మకాయ మజ్జిగ. అది చైత్రమాసం, ఎండ తీవ్రత. దాహ శాంతి కోసం గ్లాసులో మజ్జిగ నింపి నలుగురికి అందించాడు సీతాపతి. నలుగురూ వేగంగా త్రాగారు. అడిగి 2వ రౌండు గ్లాసుల్లో నింపాడు. ఆనందంగా చప్పరిస్తూ త్రాగారు. జగ్గు ఖాళీ అయింది. ఇంట్లో నిమ్మకాయలు లేవు. వారి వాలకం మరో గ్లాసు వేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు సీతాపతికి అనిపించి భార్యను తట్టి ఇరువురూ లోనికి వెళ్లారు. 5 నిమిషాల తర్వాత వచ్చి వారిని లోనికి ఆహ్వానించాడు సీతాపతి. నలుగురూ లోన ప్రవేశించారు. కుర్చీలలో కూర్చున్నారు. వారి ముందు తుంగచాప, దానిపైన రంగురంగుల బెడ్ షీట్. ఓహో, దీనిపై అమ్మాయిగారు వచ్చి కూర్చుంటారు కాబోలు అనుకొన్నాడు బాలరాజు. చంద్ర, ముత్యాలరావు గారి సంబోధన. ఏమండి, ఎంతో పతిభక్తితో కూడిన జవాబు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. వద్దు వద్దు చంగాళమ్మగారి అభ్యంతరం. వెంటనే నవ్వుతూ, మీకెందుకు ఆ శ్రమ? అది నా పాత్ర. అమ్మాయిని నేను తీసుకుని వస్తాను. వేగంగా ఎదుటి గదిలో ప్రవేశించింది. మామా, ఏం బాలరాజా? దాహం అన్నట్టు సైగ చేశాడు చేతితో బాలరాజు. ప్రక్కన ఉన్న సీతాపతి పరుగున వంటగదికి వెళ్లి జగ్గు, గ్లాసుతో వచ్చి గ్లాసులో నీరు నింపి బాలరాజుకు అందించాడు. సీతాపతి, మీ నెల్లూరులో ఎండలు జాస్తయ్యా. పాపం మా బాలరాజు అల్లాడిపోతున్నాడు అన్నాడు ముత్యాలరావు. అలాగనా సార్? మరి అదే తమరి అల్లూరిలో ఎలా ఉంటుంది సార్? అడిగాడు సీతాపతి. అల్లూరు ఏదో మహా ఊరు. కోడైకెనాల్లా ఫీలవుతున్నారు అనుకొన్నాడు. తల్లి, పెండ్లి కూతురు వచ్చారు. ఆ బెడ్షీట్ పై భూదేవి కూర్చుంది. చంద్రిక కుర్చీ దిగి అమ్మాయి ప్రక్కన కూర్చుంది. బాలరాజు భూదేవిని ఆత్రంగా చూస్తున్నాడు. కిటికీ గుండా బాలరాజును చూస్తున్న శ్రీదేవి నవ్వుకొంటోంది. ఎంతవరకు చదివావు? అడిగింది చంద్రిక. ఎంఏ బీఈడీ భూదేవి జవాబు. పెండ్లి కొడుకు బాలరాజుకు ఆ మాట కరెంట్ షాక్. ఆశ్చర్యపోయింది చంద్రిక. అవునండి, చిరునవ్వుతో చెప్పింది భూదేవి. బాలరాజు ఆశ్చర్యంతో ముత్యాలరావు ముఖంలోకి చూచాడు విచారంగా. నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి మెల్లగా చెప్పింది భూదేవి. అందరూ ఆశ్చర్యంతో భూదేవి ముఖంలోకి చూచారు. గతికితే అతకదని మేము టిఫిన్ ఏర్పాట్లు చేయలేదు మెల్లగా చెప్పాడు సీతాపతి. భూదేవి తండ్రి ముఖంలోకి చూచింది. లేచి, రండి సార్. ఎదుటి గదిలోనికి వెళ్లిపోయింది. బాలరాజు కళ్లల్లో నీళ్లు. దీనంగా మామ ముఖంలోకి చూచాడు. వెళ్ళి మాట్లాడు. బాలరాజు చేతిని పట్టుకుని లేపాడు ముత్యాలరావు. బడికి అయిష్టంగా వెళ్లే పిల్లాడిలా ఆ గదిలోనికి వెళ్లాడు బాలరాజు. భూదేవి తలుపు ప్రక్కన నిలబడి ఉంది. బాలరాజు తలవంచుకుని గదిలో ప్రవేశించాడు. మెల్లగా తల ఎత్తి చూచాడు. భూదేవి కనిపించలేదు. కూర్చోండి. ఆ భూదేవి పలుకుతో బిత్తరపోయి గది 4 వైపులా ఆశ్చర్యంతో చూచాడు. మీరు ఎంతవరకు చదివారు? భూదేవి ప్రశ్న. క్షణం తర్వాత మరలా కూర్చోండి అంది చిరునవ్వుతో భూదేవి.
బాలరాజు ఒంటికి బంక చెమటలు పట్టాయి. నిలబడలేక కుర్చీలో కూలబడ్డాడు. తల వంచుకుని, నేను +2 సెంట్రల్ గవర్నమెంటు జాబ్. మీ అంత చదువు నేను చదువుకోలేదు. నేను మీకు తగను సారీ. వేగంగా కుర్చీ నుండి లేచి, మామ పిలుస్తున్నా ఆగకుండా వీధిలోకి వెళ్లిపోయాడు. అతని బృందం వీధిలో ప్రవేశించింది. మామయ్య, మోసం చేశావు అంటూ వేగంగా బస్టాండ్ వైపుకు నడవసాగాడు. ఆ ముగ్గురూ బస్టాండుకు ఆటో ఎక్కారు. భూదేవి తనకు బాలరాజు చెప్పిన మాటలను తల్లిదండ్రులకు చెప్పింది. మనస్సున అతని గురించి ఆలోచనలు. వారం రోజుల తర్వాత సత్యమూర్తి ముత్యాలరావుకు ఫోన్ చేసి, మీ అబ్బాయిని మా అమ్మాయి ఇష్టపడింది. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చితే తెలుపండి. నేను వచ్చి మీతో మాట్లాడుతాను వినయంగా చెప్పాడు సీతాపతి. ఆనంద పారవస్యంతో ముత్యాలరావు, ఒరే బాలరాజు! బిగ్గరగా అరిచాడు. సమాప్తి. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.